రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాలక ప్రతిపక్ష సభ్యుల రూల్స్ ను విద్యార్థులు ప్రదర్శించారు. మాక్ అసెంబ్లీలో సమకాలీన రాజకీయ అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. విద్యార్థుల మాక్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జాతీయ రాజ్యాంగ దినోత్సవం అని అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సూచించారు. రాజ్యాంగంలోనే 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని, అయితే ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచారని, యూనివర్సిటీ లెక్చరర్ గా చేరాలని తనను అడిగారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాను మంత్రిని అయ్యానని వివరించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు. మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి 1949లో ఇదే రోజున నవంబర్ 29 రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల పాటు మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ ప్రముఖులు, ప్రజానేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు. కూలంకుషంగా చర్చించి నవంబర్ 20న మనం 26న రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దివాస్ చేసుకోవాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు. ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే పేరుతో ఈ సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్గా, డైనమిక్గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తూ ఉంటారు. ఆయన మా స్పీకర్ గారికి చెప్పారు, అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీలను పెడదామని చెప్పి ఆయన అడిగారు. స్పీకర్ గారు డైలమాలో పడ్డారు. డైలమాలో పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా, అడిగింది మంత్రి గారు అడిగారు, ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను, అసెంబ్లీలో ప్రిమిసెస్లో పెట్టుకోండి, కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత. అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపికైతేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నానంటే చాలా గర్వపడుతున్నా. చాలా బాగా చేశారు. సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేము ఏదో మీటింగ్ పెట్టి రూమ్లో పాస్ చేస్తే ఈ స్ఫూర్తి రాదు. ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి, బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈరోజే నివాళులర్పించాం. నివాళులర్పించుకోవడమే కాకుండా భారతదేశ ప్రతిష్ట ఉన్నంత వరకు, ఈ రాజ్యాంగం అంటే భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.